హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈ వీడియో నేను అర్లీ మార్నింగ్ అరౌండ్ 7:30కి తీస్తున్నా. ఎందుకంటే నా మార్నింగ్ మినీ వ్లాగ్ మీకు చూపిద్దామని చెప్పి. సో ఈరోజు నా మార్నింగ్ ఎలా గడిచిందో మీరు చూడండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫస్ట్ మార్నింగ్ లేయటం ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ నేను చేసే పని, ఎంత పని ఉన్నా సరే పని అంతా పక్కన పడేసి టిఫిన్ రెడీ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ లేయటమే లేటు. సో ఇంకా మా వారు పనికి కూడా వెళ్ళాలి కాబట్టి టిఫిన్ లేట్ అయిపోతే ఇంకా నన్ను కంపల్సరీ ఆ రోజు నాకు అక్షింతలే. ఇంకా అందుకని నేనైతే ఫస్ట్ టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాకనే తర్వాత ఏది పని అయినా ఉంటే చూసుకుంటా. ఒకవేళ నేను టిఫిన్ చేసే గ్యాప్లోనే పక్కన ఏదైనా పని చేసుకోగలిగితే కూడా అది కూడా కవరప్ చేసేసుకుంటే ఇంకా అప్పుడే నేనైతే అందుకు. సో ఇవాళ అయితే ఇంట్లో ఇడ్లీ అనమాట. సో ఇడ్లీకి నేనైతే ఇక్కడ చట్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నా. నేనైతే ఈ చట్నీ కూడా ఒక వీడియోలో చూసిన. సో యాజ్ ఇట్ ఈస్ అలానే చేస్తున్నా. ఎట్లా వస్తుందో చూడాలి తిని. ఇంకా నేను చట్నీ చేస్తూ ఉన్నా. సో ఇంకందుకు ఇవాళ ఈ వ్లాగ్ పోస్ట్ చేయాలని చెప్పి ఇంకా మా వారు కూడా నాతో పాటు నేను చట్నీకి అవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటా ఉంటే సో వీడియో తీస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను ఇక్కడ ఈ గ్యాప్లో ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ చట్నీకి నేను పచ్చిమిరపకాయలు వేసి పెట్టా కదా, అవి ఉడికేలోపు నేను ఇక్కడ ఇడ్లీకి వేసేసుకుంటున్నాను అనమాట. అన్నా సో అప్పుడు మనకి కొంచెం పని తొందరగా అయిపోతుంది, నెక్స్ట్ టైం కూడా సేవ్ అవుతుంది. అప్పుడు పని తొందరగా అయిపోతే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అందుకని నేనైతే ఫుల్ హడావిడిగా చేసేస్తా అనమాట. అర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీ. అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు ఒక్కటే థాట్ వస్తుంది, దేవుడు ఇంకో 4 చేతులు ఇచ్చినా బాగుండు కదా అన్న టైప్లో థాట్ వస్తుంది. మీకు కూడా ఇంతేనా? ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ హడావిడి అయినప్పుడు మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా? నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇడ్లీకి పెట్టేసి ఇంకా ఏదైనా పని ఉంటే ఇంకా వెళ్ళి చూసుకోవటమే అది. ఎందుకంటే అప్పుడు టైం బాగా సేవ్ అవుతుంది కదా. సో అందుకని సో ఇక్కడైతే నేను ఇంకా ఇడ్లీకి వేసేస్తున్నా. నేను ఇక టిఫిన్ ప్రిపరేషన్ చేస్తుండగానే టోనీ కూడా నిద్రలేసేస్తాడనమాట. ఇంకా నేను ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం చేస్తానంటే ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే ఇంకా బెడ్ క్లీన్ చేసుకుంటా. సో వెళ్ళినమ్మంటే పండుకొని దొరలాలి కాబట్టి అందులో బ్రేక్ఫాస్ట్ కూడా బెడ్ మీద చేసేది. సో అందుకని ఇంకా ఫస్ట్ అయితే బెడ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ అదంతా నీట్గా పరుచుకొని ఇంకా బెడ్ వర్క్ అయిపోయినమాట. అప్పటికల్లా ఇది ప్రిపరేషన్ అయిపోయింటే మళ్ళీ అది వర్క్ స్టార్ట్ చేస్తా, లేదంటే ఇంకో పని ఏదైనా ఉంటే అది చూసుకుంటాను అనమాట. సో నేను వెళ్ళేసరికి చట్నీకి ఇంకా పచ్చడి అవి వేగలేదు కాబట్టి సో నేను అది కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకుంటా, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసేసుకుంటా ఈ వర్క్స్ అన్నీ. అయితే ఇంకా బయట ఊడ్చుకోవాలి, బయట మాత్రం కంపల్సరీ ఊడ్చుకోవాలి. అందులో మాకు అంతా చుట్టూ చెట్లే కాబట్టి చాలా అంటే చాలా చెత్త వచ్చేస్తుంది మాకు. సో అందుకని ఇంకా బయట అంతా కసువు ఊడ్చుకునేసరికి నేను సడన్గా కసువు ఊడ్చి ఎత్తేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు, అయ్యో నేను అక్కడ పచ్చిమిరపకాయలు పెట్టా కదా పోయినా అని చెప్పి. సో ఇంకా వచ్చేసరికి ఎట్లా ఏం మాడలేదు. ఇంకా ఎమ్మట అవన్నీ తీసేసి మిక్స్ చేసేసిన అనమాట. ఫస్ట్ అయితే మిక్స్ చేసేసుకున్నా. నేనైతే పప్పులోకి పొట్టు తీసుకొని అందులో వీడియోలో చూసి చేసిన కాబట్టి ఇంకా దాంట్లో వాళ్ళు ఎట్లా చేసినదో అట్లానే చేసిన. మళ్ళీ అక్క మీరు పొట్టు తీయలేదు కదా నేను కమెంట్ చేయమాకండి. ఇంకా నెక్స్ట్ అయితే తర్వాత ఇదంతా పోపు వేసుకోవాలి కాబట్టి ఇంకా దానికి కూడా ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకున్నాం ముందే, ఇది మిక్సీ పట్టేలోపే. ఇంకా అదేమంటే పోపు వేసేసుకొని ఇంకా తినిపోయేదే పెద్ద పని అనమాట. ఇంట్లోంచి వెళ్ళిపోయేంత వరకు మనకు అయితే మనశ్శాంతి ఉండదు, తెలిసిందే కాబట్టి. సో ఇంకా ఇక్కడ పోపు వేసేసుకున్న చట్నీ నేనైతే ఆయిల్లో మిక్స్ చేయను, సపరేట్గా కంటైనర్లోనే నేను ఆయిల్ వేసేసి చేసుకుంటాను అనమాట చట్నీ. కానీ టేస్ట్ చూడాలి, ఎందుకని నేను మొత్తము యూట్యూబ్ నేను నమ్ముకొని చేశాను కాబట్టి. సో అందుకని ఇంకా చట్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ సర్వ్ చేసుకోవడమే. సో ఇక్కడ ఇడ్లీ అయితే ఫుల్ పొగలు కక్కిపోతున్నాయి. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసిన అనమాట. ఇంకా మెయిన్గా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఎక్కువ శాతం వంట దగ్గర. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు అవి తీస్తుంటే ఈ 2 స్టిక్ అయిపోయి ఉన్నాయి. సో అందుకు నాకు కొంచెం చేయగలిగింది తీయడానికి, అందులో ఆవిరి వస్తూ ఉన్నది కాబట్టి. ఇంకా నేను ఈ ఇడ్లీస్ అన్ని సర్వ్ చేసుకున్నాక నేను మళ్ళీ ఇంకో టిప్ పెట్టేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. మేము తినేసరికి ఇవి కూడా అయిపోతాయి కాబట్టి ఇంకా తక్కువైనా అక్కడికి కవర్ అయిపోతాయి. సో ఇంకా అందుకని నేను తినేటప్పుడే ఏదన్నా దానంతటా అదే కుక్ అయిపోతుంది, మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదంటే నేను అది స్టవ్ మీద పెట్టేసి గమ్ముగా వెళ్ళి నా వర్క్ నేను చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ చూస్తే
ఇక్కడేమో టోనీ నన్ను అరుస్తుంటే ఇంకా ఎంతసేపు టిఫిన్ అని చెప్పి, ఎందుకంటే ఇడ్లీ అంటే వాడికి ఇష్టం, సో అందుకని అరుస్తూ ఉన్నాడు. ఇంకా ఈ వీడియోనైతే నేను ఇంతటితోటి ఎండ్ చేస్తున్నా. సో మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కానీ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. నేను కంపల్సరీ అవి అన్నీ షేర్ చేస్తానన్నమాట. ఇంకా బ్యూటీ టిప్స్ అవి కూడా మీతోటి షేర్ చేసుకుంటా. సో అందుకని మీరు కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేసి సైనింగ్ ఆఫ్ గ్రేస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.